Kanchipuram Varamahalakshmi Silks, the grand Banarasi Mela. First time ever in Hyderabad, starting from మహేష్ పేరు గాని చెప్తే, మహేష్ చంద్ర ఈ పేరు గాని చెప్తే ఇండస్ట్రీలో చాలా మంది ఆయన్ని మోసం చేసినోళ్ళే. బట్ ఆయన మాత్రం ఒక్కరిని మోసం చేశారు అని చెప్పి నాకు ఒకరిద్దరు చెప్పారు. మీరు మోసం చేసిన ఆ ఒక్క మనిషి ఎవరో గుర్తున్నారా? మోసం అని అనకూడదు కానీ సార్ మీరు ఆయనకి లైట్ గా హ్యాండ్ ఇచ్చారు, ఎవరు సార్ అది? గుర్తొచ్చారా? అంటే ఇస్తే కదా హ్యాండ్ ఇచ్చేది తెలిసి దానికి. బ్రహ్మానందం గారు నిజంగా ఆయన మహాన్ గొప్పడు సార్. ఆయన ఒప్పుకుంటారా? నేను అన్నమాట ఒప్పుకుంటారా? హ్యాండ్ ఇవ్వడం కాదు సార్, హ్యాండ్ ఇవ్వడం కాదు. బ్రహ్మానందం గారు వాళ్ళ అబ్బాయితో సినిమా చేద్దాం అన్నారు నాతో అండి. చేద్దాం అని చెప్పేసి ఆయన ఒక ప్రొడ్యూసర్ని కూడా నాకు అప్రోచ్ చేశారు. చేసి మహేష్ మా అబ్బాయిని నువ్వు లాంచ్ చేయాలమ్మా, నేను కథ కానీ ఏది అడగను, మంచిదా నువ్వు గ్యారెంటీ హిట్ కొడతావు, నువ్వు అది అంటాను, నువ్వు ఆ ప్రొడ్యూసర్ నీకు ఇచ్చేస్తావు ఆ బడ్జెట్లో. అది నువ్వు 2 కోట్లు ఒక బడ్జెట్ ఇస్తాడు, ఆ బడ్జెట్లో నువ్వు చేసుకోవచ్చు, దాంట్లో ఎంత మిగిలితే నువ్వు చేసుకో, ఆ సినిమా మీద ప్రాఫిట్ కూడా నువ్వే తీసుకో అని చెప్పి నాకు ఫుల్ ఆఫర్ ఇచ్చాడు సార్ ఆయన. ఇస్తే నేను అదే హనుమంతు అయిపోయిన తర్వాత మాట నేను అదే కథ మీద కూర్చున్నాను మాట. దాని కథ దానికి మన అశోక్ కుమార్ ఉండే, టీవీ అశోక్ కుమార్ గారు రైటర్, ఆయన ఆయన ఒక కథ చెప్పాడు నాకు. ఇది బాగుంటుందండి, సరదాగా ఉంది, బ్రహ్మానందం గారు అబ్బాయి మీద కూర్చొని వర్క్ చేద్దామని చెప్పి అది వర్క్ చేస్తున్నాం సార్. వర్క్ చేస్తున్న టైంలో ఏమైందంటే భాగ్యరాజు గారు సడన్గా ఒకరోజు ఫోన్ చేశారు సార్ నాకు. ఫోన్ చేస్తే నాకు ల్యాండ్ నెంబర్ అండి, ల్యాండ్ నెంబర్ రింగ్ అయితే భాగ్యరాజు అని మాట్లాడుతుంటే ఎవరో ఫేక్ కాలం నేను భాగ్యరాజు వీరాభిమాని అండి, అది అందరూ ఇండస్ట్రీలో అందరికీ తెలుసండి. ఎవరు కావాలని చేస్తున్నారు, నేను మా శ్రీహరి అందరూ కూడా మిమిక్రీలు చేస్తుంటారు అనమాట. అలా ఎవరు చేస్తే నేను చెప్ప భాగ్యరాజు గారు ఏంటండి అండి, మీ సినిమా చాలా బాగుందండి, హనుమంత్ సినిమా చూశాను, తర్వాత ఎవరు ఈ డైరెక్టర్ని చూస్తే మీ వికీపీడియాలో మీ సినిమాలు చూశాను, మీ ప్రేయస్ రవి కానీ మీ అయోధ్య రవి కానీ చాలా వండర్ఫుల్ ఫిల్మ్స్ అని చెప్తుంటే ఓ థ్యాంక్ యూ సార్ నేను క్యాజువల్గా మాట్లాడుతాను. నమ్మకం రాలా ఇంకా? లేదండి, అసలు నమ్మకం లేదండి. అంటే ఆయన ఒరిజినల్ వాయిస్ కూడా నాకు మైండ్లోకి ఎక్కలేదండి అది. అంటే సార్ నేను తర్వాత మాట్లాడుతుంటే తమిళేస్ వస్తుంది అలాగా. సార్ సార్ మీరు నిజంగా భాగ్యరాజు గారు? భాగ్యరాజనే నేను మాట్లాడుతుంది. సారీ సార్, నేను ఎవరో ఆట పట్టిస్తున్నారేమో అనుకున్నాను సార్, నేను అలా అయితే నిజంగా నేను నమ్మలేకపోతున్నాను సార్ మీరు చెప్తుంటే. లేదు, నేను నెక్స్ట్ వీక్ వస్తున్నాను, హైదరాబాద్ వస్తున్నాను, ఈవీవి సత్యనారాయణ గారికి ఒక కథ చేస్తున్నాను, రాసి మూవీస్ నరసింహారావు ప్రొడ్యూసర్, దానికి వస్తున్నాను, నేను వచ్చినప్పుడు కలుస్తాను మిమ్మల్ని అన్నాడు. నేను ఫోన్ పెడితే నాకు అయ్యమయ్యంలోకి వెళ్ళిపోయామంటే భాగ్యరాజు గారు. కరెక్ట్గా 1 వీక్ తర్వాత అండి ఆయన రాసి మూవీస్ నరసింహారావు గారు మా ఆఫీస్కి వచ్చారు సడన్గా. వస్తే షాక్ అండి. ఆయన కూర్చోబెట్టి ఇంకా నేను సురేష్ ప్రొడక్షన్స్లో అసిస్టెంట్గా చేస్తున్న ఆ టైంలో బిగినింగ్ డేస్లో మా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ చెన్నైలో జరుగుతుండేది. సూపర్ పోలీస్ సినిమా కానీ, తగ్దిర్వాలా హిందీ సినిమా, ఆ సినిమా కానీ, ధర్మచక్రం సినిమా కానీ, ఎడిటింగ్ రీ రికార్డింగ్ అన్నీ అక్కడ జరుగుతుండే మనం. ఆ టైంలో అక్కడికి వెళ్ళినప్పుడు భాగ్యరాజు ఫోటోలు, వాల్ పోస్టర్లు అవి చూసి నాకు భాగ్యరాజు అంటే బాగా ఇష్టం. ఆయన స్క్రీన్ ప్లే లెజెండ్ కదా. స్క్రీన్ ప్లే అంటే ఆయన యాక్టింగ్ అంతానే ఆయన ఒక్కసారి చూడాలి, ఆయన చూడాలి. అలా ఇంటి ముందుకి రామారెడ్డి గారు ఆఫీస్కి భాగ్యరాజు గారి ఇంటికి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు ఉంటుందండి. మార్నింగ్ వాకింగ్ కింద వెళ్ళివ్వండి, జనం అంతా ఉండేవారండి. చాలాసేపు నుంచి ఇవ్వండి కనబడుతుంటే మళ్ళీ 9 గంటలు మళ్ళీ ఇక్కడ ఉండాలి, ఆఫీస్లో ఉండాలి, వచ్చేసివ్వండి. అలా ఉంటూ ఏదో టైంలో తర్వాత నేను డైరెక్టర్ అయిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి కలుద్దాం, ఆయన అడిగి ఆయన కథ నేను డైరెక్ట్ చేద్దాం, ఆయన ఇష్టం, ఆయన మంచి కథ తీసుకుందాం ఆయన దగ్గర, ఈ డ్రీమ్లో ఉండేవాడు అనమాట. అటువంటిది ఆయన నా దగ్గరికి వచ్చి మాట్లాడడం, ఇద్దరం కలిసి ఫిల్మ్ నగర్ క్లబ్లో కూర్చొని డిస్కస్ చేయడం, ఆయన ఒక కథ చెప్పడం, ఆ కథ నాకు బాగా నచ్చడం అండి. నేను తీస్తాను సార్ ఈ కథ అంటే, కాదు ఈ కథ నేనే చేయాలనుకుంటున్నాను, మా అబ్బాయిని పెట్టి చేయాలనుకుంటున్నాను అంటే, సార్ అదేదో మీ అబ్బాయి నాకే మనసు నేనే చేస్తాను సార్ అనడం, ఆయన వెంటనే ఓకే అంటాం అండి. అలా బ్రహ్మానందం గారి సినిమా పక్కన పెట్టేశారు. అప్పుడు అంటే బ్రహ్మానందం గారికి వెళ్ళి సార్ గురుగారు, నేను గురుగారు అంటాను బ్రహ్మానందం గారు. నాకు ఎందుకు అంటే ఆయన సరస్వతి పుత్రుడు అండి. అంటే మామూలుగా సినిమాలో అందరికీ ఒక కామెడీ యాక్టర్ అది మహాజ్ఞాని అండి ఆయన బ్రహ్మానందం గారు. తెలియని విషయం అంటూ ఏముండదు. లెక్చరర్ కదా సార్, గురువు అండి. నాకు లెక్చరర్ అంటే మా అమ్మ కూడా టీచర్ అండి. ఆయన అనుచేత ఆయనకు గురువుని గౌరవించడం నాకు ఇష్టం అండి. నేను కళ నమస్కారం పెడుతుంటా, నేను రామారెడ్డి గారికి పెడుతుంటా, నెక్స్ట్ ఆయనకే పెడుతుంటాను అనమాట, బ్రహ్మానందం గారికి.
సార్ ఇది ఇది పొజిషన్ ఇలాగంటే ఓకే ఓకే చేద్దాం ఓకే అది అయితే చేద్దాంలే అన్నారు. ఏం అసలు ఏమనలేదు. చేసి ఏమనలేదు, ఏమనలేదంటే ఈ సినిమా నేను వేరే ప్రొడ్యూసర్స్ అనుకుంటే ఎవరు సెట్ అవ్వకపోతే నేనే దిగాను. అవును. నేనే దిగి 5 నెలలు అయిపోద్ది అనుకున్నాను సినిమా. అంటే 5 నెలలు అవుతుందని సినిమా 3 సంవత్సరాలు పట్టింది. భాగ్యరాజు గారి కొడుకు సినిమా. దాంట్లో బ్రహ్మానందం గారితో మంచి కీలకమైన క్యారెక్టర్ సార్. అడగంటే ఎక్కువ చేసాడు సార్. డబ్బులతో రెమ్యునేషన్ కూడా మాట్లాడలేదండి. అప్పుడు ఆయన లక్ష ఆ రోజున అప్పుడు హైయెస్ట్ పేమెంట్ అయిందండి. అప్పుడు 1,50,000 అంతా తీసుకునేవారు. డబ్బులు తర్వాత చూద్దాం, ముందు డేట్లు చెప్పు అని చెప్పేసి ఆ డేట్లు అండి. తర్వాత నేను అనుకున్న షెడ్యూల్ పోస్ట్ పోన్ అయిపోవడం అలాగే అయిపోవడం. నాకు తర్వాత నేను ఏదన్నా సరే పక్కా స్క్రిప్ట్ రెడీ చేసుకుని 60 రోజులు అనుకుంటే 50 రోజులు తెస్తాండి, 50 రోజులు అనుకుంటే 45 రోజులు తెస్తాండి. పక్కా చేసుకునండి. అటువంటిది ఇక్కడ నాకు చేతిలో పక్కా స్క్రిప్ట్ లేదండి. కథ ఉంది కానీ ఆయనే రాయాలండి. డైలాగ్స్ ఆయనే రాస్తారండి. ఆయన డైలాగ్ రాస్తారు. ఆయన డైలాగ్ రాసిన ఆయన లొకేషన్లో ట్రాన్స్లేషన్ చేయించుకుని మళ్ళీ ఆ తమిళ స్మెల్ రాకుండా డైలాగులో మళ్ళీ తెలుగు స్మెల్ రావడానికి కూర్చొని పక్కన కూర్చొని రాయాలండి. టైంకి కూడా ఇవ్వలేదంటే స్క్రిప్ట్. అదే కదా సార్, మాకు ప్రాబ్లం అదే కదా అయింది.